గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పల్లెల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. పోటాపోటీగా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. తాను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని అనేక వాగ్దానాలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా అనుముల మండలం హాజరగూడెం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మణికంఠరెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు మీ ముందుకు నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను. ఇంత ముందుకు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధి ఒక 2 నెలల్లోనే మా గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు చేసి చూపించారు. గతంలో 10 సంవత్సరాల కాలంలో కూడా ఒక్క ఇల్లు కూడా రాని, ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ ఇవ్వలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన సంవత్సరం లోపలనే ఒక గ్రామ పంచాయతీలో ఇంద్రనిమ్మ కాలనీ పేరు మీద 85 ప్లాట్లు వచ్చినాయి. ఈ గత 20 ఏళ్లలో కూడా ఇది చరిత్రలో ఇది తిరగరాలేనిది. తర్వాత 17 ఇండ్లుని మనము శాంక్షన్ చేయించుకున్నాము. ఇంకా ఒక 22 ఇండ్లు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ను గెలిపించుకుంటే మంచి అభివృద్ధి చేయగలుగుతాము. పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సుతో ఊరి గ్రామ పెద్దలతో మీ ముందుకి సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను. ఈరోజు మీ ముందుకు